నెల్లూరు సండే మార్కెట్ ప్రాంతంలో రోడ్డు ఎత్తును పెంచే పనులను సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలిపారు. సండే మార్కెట్ ప్రాంతాన్ని మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. వీధి తిరిగి రోడ్ల స్థితిని, డ్రైన్ల పరిస్థితిని తనిఖీ చేసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుకాణదారుల సమస్యలను ఆరా తీశారు. డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, 44వ డివిజన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు, 45వ డివిజన్ ప్రెసిడెంట్ సుజన్, 46వ డివిజన్ ప్రెసిడెంట్ మహేంద్ర, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరు అండి, మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో సండే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు వస్తే ఒక రోడ్ అయితే పర్టికులర్గా పూర్తిగా నీడలో ఉండిపోతుంది. అటు వ్యాపారస్తులకి ఇబ్బంది, వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి. డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. డ్రైన్స్ క్లోజ్ అవటం వల్ల వచ్చిన వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేషన్ అయిపోతుంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగతోటలో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎదురుగా ఉండే సండే మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది. నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు. అధికారులు కూడా చెప్పారు ఇమీడియట్గా ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తే తప్ప వర్షాలు వస్తే నీళ్లు పోవని. అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను, ఇమీడియట్గా డిజైన్ చేసి, ఇప్పుడు గచ్చకాలం ఒకటి ఉంది ఇక్కడ, గచ్చకాలోకి ఈ రోడ్లలో నీళ్ళు పోయి పోవాలి. గచ్చకాలోకి నీళ్ళన్నీ పోతే అవి వెనక్కి దంతున్నాయి. ఎందుకంటే గచ్చకాలం యొక్క వెడల్పు తగ్గించేశారు, అటు ఇటు ఆక్యుపై చేసి. నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి, అవి ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా, అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు. ఒరిజినల్ ఒక్కొక్కటి 40 అడుగులు, 50 అడుగులు, 35 అడుగులు. ఇప్పుడు అవన్నీ 1 అడుగు 2 అడుగులకి వచ్చినాయి. మినిమం సైజు లేకుండా ఉంటే 2017లో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో, ఫ్యూచర్లో కూడా అట్టే జరగద్ది. అలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఉయ్యాల కాలువ కానీ, రామిరెడ్డి కెనాల్ కానీ, తర్వాత మల్లప్ప కెనాల్ కానీ, అదేవిధంగా దీని పేరు గచ్చు కాలువ కానీ, వాటి బ్రాంచెస్ క్యాలెన్స్ అన్నింటినీ వైడెన్ చేయాలి. దానికి ఎవరైతే ఆక్యుపై చేసుకొని ఉండారో వాళ్ళందరూ సహకరించాలి, తప్పదు. మీరు అంటే మొత్తం అంటే ఒరిజినల్గా అది 40 అడుగులు 50 అడుగులు అయితే అంత ఓపెన్ చేయటంలా. ఇప్పుడు మనకు వర్షపు నీళ్ళు వస్తే ఎంత పోవాలో అంత ఓపెన్ చేసేటట్టుగా ఏరియాని మార్చేయమన్నా అధికారులు మార్చేశారు. దానికి అందరూ సహకరించండి. పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ కానీ, టిట్కో హౌసెస్ కానీ ఇస్తాం. ఎవరిని ఇబ్బంది పెట్టం. పేదవాళ్ళు ఎవరైనా అక్కడ ఇల్లు వేసుకొని ఉండి వాళ్ళు ఇల్లు పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా సైట్ కానీ,
సైట్ ఇస్తే కట్టుకోవడానికి 2.5 లక్షలు కూడా వస్తుంది. లేదు టిట్కో హౌసెస్ కానీ ఏదో ఒక సహాయం చేస్తే ఎవరిని ఇబ్బంది పెట్టం. బట్ మీరు అందరూ సహకరించాలా. అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు ఒకటి దాదాపు చాలా డౌన్లో ఉంది, అది ఇమీడియట్గా టేకప్ చేస్తారు. అయితే రోడ్డు టేకప్ చేస్తే చాలదు, దాని పక్కన డ్రైన్ కూడా కట్టాలా. ఆ డ్రైన్కి కూడా ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్గా ఎస్టిమేషన్ కూడా వేశారు, 16 lakhs ఎస్టిమేషన్ వేశారు. అది కూడా రెడీగా ఉంది. దాన్ని అయితే రేపే టెండర్ పిలిచేసి టెండర్ కూడా అయిపోయిందంట. టెండర్ కూడా అయిపోతే రేపే వర్క్ స్టార్ట్ చేస్తాం. రేపే ఆ రోడ్డు డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తాం. రేపు ఉదయం నేను వస్తా, టెంకాయ కొడతాను, వర్క్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సైడ్న ఏదైతే రోడ్లు ఉన్నాయో అది కానీ, సాయిబాబా టెంపుల్ రోడ్ కానీ ఆ డ్రైన్స్ మూసేసి ఉన్నారు. ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తాం. అక్కడ ఉన్న హాస్పిటల్స్ వాళ్ళు కానీ, హౌస్ వాళ్ళు కానీ సహకరించండి. అవి ఓపెన్ చేసి డ్రైన్ వేసి దానిపైన మళ్ళీ కవర్ చేస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ వర్క్ జరిగేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. వర్క్ జరిగేదానికి వీళ్ళందరూ అధికారులు 1 month టైం ఏంటి సార్, 1 monthలో కంప్లీట్ చేస్తా అన్నారు. టెండర్ అయిపోయిన తర్వాత 1 నెల లోపల కంప్లీట్ చేస్తా అన్నారు. ఆ నెల రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మీరందరూ ఆ డ్రైన్స్ని మూసేసి పైకి కార్లు పోయేటట్టుగా, స్కూటర్లు పోయేటట్టుగా చేసుకున్నారు. దానివల్ల వాటర్ ముందుకు పోవడం వెనక్కి తంతుంది. కాబట్టి డ్రైన్స్ మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను, జనరల్గా ఒక మంచి లివబుల్ సొసైటీ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలా, దోమల్ని నగరం చేయడానికి. అది జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఆపేసిన ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ వర్క్ టేకప్ చేశారు. చాలా బాగా చేస్తున్నారు. 165 కోట్లు దానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ మధ్య దాదాపు 100 కోట్లు వాళ్ళకి రిలీజ్ కూడా చేశారు. 14-19లో ఆగిపోయిన డబ్బులు వాళ్ళకి 100 కోట్ల పైన ఇవ్వాల్సి ఉంటే గత ప్రభుత్వం ఇవ్వకుంటే ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళకి రిలీజ్ చేయించాం. రిలీజ్ చేయించగానే వాళ్ళు వర్క్ కూడా ఎంతో వేగవంతంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ స్టార్ట్ చేశారు. అది తొందరలో అయిపోద్ది. అయితే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి, ఫ్లో కావటానికి డ్రైన్స్ కూడా ఉండాలి. దానికి అందరూ సహకరించండి. చక్కటి టౌన్ చేస్తాం, ఎవరికి ఇబ్బంది పెట్టాం. వాళ్ళ వ్యాపారాలు చేయమంత ఇబ్బంది ఉండవు. పేదలు, నిరుపేదలు ఎక్కడన్నా ఆక్యుపై చేసుకొని ఇబ్బంది ఉంటే వాళ్ళకి అడగాని ఇబ్బంది జరిగితే ఆల్టర్నేట్ సైట్ ఇస్తాం. కట్టుకోవడానికి ప్రభుత్వం 2.5 లక్షలు కూడా ఇస్తుంది. లేదు టిట్కో హౌస్లో ఖాళీగా ఉంటే టిట్కో హౌస్లు ఇస్తాం. కాబట్టి వీటికి సహకరించాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.